సమవీక్షణ స్థలలో వ్రాయబడిన ఒలీవల కొండ ప్రసంగం అంటారు. నా ప్రశ్న ఏమిటంటే, ఏ ఏ అధ్యాయాల్లో రాయబడిందో కొంచెం చెప్తారా? ఎందుకంటే నేను పోయిన తరగతిలో చెప్పాను గనక ఇప్పుడు అడుగుతూ ఉన్నాను. ఎవరైనా చెప్పగలరా? మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం. అయ్యగారు చెప్పింది విన్నారా? అది తప్ప కరెక్టా చెప్పండి. అయ్యగారు మత్తయి సువార్త 24వ అధ్యాయం అని చెప్పారు. ఒకసారి తీయండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇరవై 24వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. నన్నే చదువుకోమంటారా? ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును. చాలు. ఏ స్థలంలో జరిగింది ప్రసంగం? ఒలీవల కొండ మీద. ఎవరు ప్రసంగం చేశారు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎవరికి ప్రసంగం చేశాడు? శిష్యులకు ప్రసంగం చేశాడు. అది మొదలు పెట్టుకొని ఎక్కడ 3వ వచనం మొదలు పెట్టుకొని 24వ అధ్యాయం 3వ వచనం మొదలు పెట్టుకొని 25వ అధ్యాయం 46వ వచనం వరకు కూడా ఆయన ఒలీవల కొండ మీద చేసిన ప్రసంగం. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది. ఎక్కడ మొదలు పెట్టుకొని 24వ అధ్యాయం 3వ వచనం మొదలు పెట్టుకొని 25వ అధ్యాయం 46వ వచనం వరకు రాయబడింది. ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనం చదవండి ఎవరైనా. ఒలీవల కొండ మీద కూర్చొని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును? ఇది ఒలీవల కొండ మీద ప్రసంగాన్ని మార్కు గ్రంథస్థం చేశాడు. ఎక్కడ? మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం మొదలు పెట్టుకొని 37వ వచనం వరకు కూడా. మత్తయి సువార్తలోనేమో 24వ అధ్యాయం 3వ వచనం మొదలు పెట్టుకొని 25వ అధ్యాయం 46వ వచనం వరకు ఒలీవల కొండ మీద ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేసిన ప్రసంగాన్ని అపోస్తులుడైన మత్తయి గ్రంథస్థం చేశాడు. అదే ఒలీవల కొండ మీద ప్రసంగాన్ని సువార్తికుడైన మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం మొదలు పెట్టుకొని 37వ వచనం వరకు కూడా గ్రంథస్థం చేశాడు. ఇప్పుడు లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్త 21వ అధ్యాయంలో 5వ వచనం నుండి మీరు చదవచ్చు, లేకపోతే 7వ వచనం అయినా చదవచ్చు. అప్పుడు వారు, బోధకుడా, ఇలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడుగగా 7వ వచనం మొదలు పెట్టుకొని 36వ వచనం వరకు కూడా లూకా సువార్త 21వ అధ్యాయం
7వ వచనం మొదలు పెట్టుకొని 36వ వచనం వరకు కూడా ఒలీవల కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగాన్ని సువార్తికుడైనటువంటి లూకా గ్రంథస్థం చేశాడు. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం. ఈ 3 సువార్తలలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద చేసిన ఈ ప్రసంగం ఆయన ఏ రోజున సిలువ వేయబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏ వారంలో సిలువ వేయబడ్డాడు? శుక్రవారం కదా. శుక్రవారానికి ముందు గురువారం, గురువారానికి ముందు బుధవారం, బుధవారానికి ముందు మంగళవారం. ఆ మంగళవారం రోజున ఈ ఒలీవల కొండ మీద ఆయన ప్రసంగం చేశాడు. ఏ రోజున? మంగళవారం రోజున. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. నేను పోయిన క్లాసులో కూడా చెప్పాను. ఒలీవల కొండ మీద ప్రసంగం ఆయన మంగళవారం రోజు చేశాడు. దానిని మత్తయి సువార్త 24వ అధ్యాయం, 25వ అధ్యాయంలో మత్తయి గ్రంథస్థం చేశాడు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో మార్కు గ్రంథస్థం చేశాడు. లూకా సువార్త 21వ అధ్యాయంలో లూకా గ్రంథస్థం చేశాడు. దీనిని ఒలీవల కొండ మీద ఆయన చేసిన ప్రసంగం అని పిలుస్తారు. రైట్. కొంచెం సేపు మీరు లూకా సువార్త 12వ అధ్యాయానికి రావాలని కోరుకుంటున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయంలో 35వ వచనం నుండి 40వ వచనం వరకు చదవద్దు గాని ఎన్ని ఉపమానాలు ఉన్నాయో లెక్కగట్టి చెప్పండి. ఒక 2 నిమిషాలు సమయం తీసుకొని లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు ఎన్ని ఉపమానాలు రాయబడి ఉన్నాయో ఒకసారి లెక్కగట్టి చెప్పగలుగుతారా? లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? అసలు ఉపమానాలు ఉన్నాయి అక్కడ? లేవా? ఉన్నాయా? 35వ వచనం నుండి 40వ వచనం వరకు మూడున్నాయా? మొదటిది ఏమిటనా? రైట్. పోనీ ఇంకెవరైనా చెప్తారా ఎన్నున్నాయో? ప్రసంగం చెప్పేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు పాస్టర్ గారిని బాగా పరిశీలించడం అలవాటు విశ్వాసులకి. కాసేపు నా మీద నుండి దృష్టి వాక్యం మీద పెడతారని అడిగాను. చెప్పండి ఎన్నున్నాయి ఉపమానాలు అక్కడ? 35వ వచనం నుండి 40వ వచనం దాకా. పెండ్లి విందు 36 నుండి, తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఇది మొదటి ఉపమానం. ఈ ఉపమానంలో ఏ ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్పండి. ఈ ఉపమానంలో అసలు మెయిన్ క్యారెక్టర్ ఎవరు? ప్రభు అన్నాడా? ప్రభు అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక ఇంటి యజమానుడు గురించి చెప్తున్నాడు. యజమానుడు అని అనుకోండి. యజమానుడు ఎక్కడికి వెళ్ళాడు? యజమానుడు ఎక్కడికి వెళ్ళాడు?
అక్కడ రాశాడుగా 36వ వచనం, యజమానుడు ఎక్కడికి వెళ్ళాడు? పెండ్లికి భోజనానికి వెళ్ళాడు. పెండ్లి భోజనానికి పిలిస్తే పెండ్లి భోజనానికి వెళ్ళాడు. పెండ్లి భోజనానికి వెళ్ళిన వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. పెండ్లి భోజనానికి వెళ్ళిన వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంటికి మాత్రం వస్తాడు. ఆ వచ్చే సమయానికి దాసుడు, ఏ దాసుడు? ఇంటికి ప్రధానమైన ద్వారం ఉంటుంది, ఏమంటారు దాన్ని? ముఖద్వారం, సింహద్వారం. ఈ సింహద్వారం దగ్గర, ముఖద్వారం దగ్గర ఒక దాసుడు తలుపు వేసి లోపల పక్క జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. దేనికోసం? పెండ్లి భోజనానికి వెళ్ళిన యజమానుడు భోజనం పూర్తి చేసుకొని అక్కడ తన వారితో సహవాసం పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మొదటిగా తట్టేది ఏ ద్వారాన్ని? సింహద్వారాన్ని, ముఖద్వారాన్ని. ఈ ముఖద్వారాన్ని, సింహద్వారాన్ని తట్టినప్పుడు, ఎప్పుడు తడతాడో తెలియదు, తట్టినప్పుడు తీయడానికి దాసుడు మెలకువగా ఉండాలి. ఇది ఒక ఉపమానం. ఈ కథలో యజమానుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానంలో యజమానుడు పాత్ర ఎవరిది? ఇది ఉపమానం అన్న. ఉపమానం అంటే ఏమిటి? ఒక చిన్న కథ. ఈ కథలో యజమానుడు, దాసుడు రెండే పాత్రలు. యజమానుడు ఎక్కడికి వెళ్ళాడు? పెండ్లి భోజనానికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు తెలియదు, కానీ వస్తాడా రాడా? వస్తాడు. వచ్చినప్పుడు తలుపు వేసి ఇల్లు కాపలా కాసేటువంటి పెద్ద పాలేరు ఏం చేయాలి? తలుపు వేసి తలుపు దగ్గరే నిలబట్టమో కూర్చోటమో చేయాలి, కానీ మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటే ఇంటి యజమానుడు పెళ్లి భోజనం పూర్తి చేసుకుని వచ్చి తలుపు కొడతాడు. తలుపు కొట్టినప్పుడు ఈ పెద్ద పాలేరు ఏం చేయాలి? తలుపు తీయాలి. ఇప్పుడు ఈ యజమానుడు ఎవరు? ఈ పెద్ద పాలేరు దాసుడెవరు? నేను మీకు కథ చెప్పాను, మీరు నాకు అన్వయింపు చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు, సరే ఈ అన్వయింపు వద్దు, 39వ వచనంలో ఇంకొక ఉపమానం ఉంది సార్. ఏమిటది చదవండి. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానుడికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడు. ఇప్పుడు రెండవ కథ ఏమిటి? రెండవ ఉపమానం ఏమిటి? ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారు. ఈ వార్త ఊరు మొత్తానికి తెలిసింది. ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారని తెలిసి కూడా ఏ ఇంటి యజమానుడైనా తలుపులు బార్లాగా తీసుకొని తాళాలు వేయకుండా, గేట్లు వేయకుండా మంచం వేసుకొని పండుకొని నిద్రపోతాడా? ఒకవేళ అట్లాగా ఇంటికి దొంగలు ఊళ్ళో తిరుగుతున్నారని తెలిసినా, దొంగలు తమ ఇంటి మీద పడతారని తెలిసినా తలుపులు తాళాలు బార్లాగా తీసుకొని పడుకునేటువంటి యజమానుని ఏమంటారు? ప్రమాదం వస్తుందని తెలిసినా గాని దానికి జాగ్రత్త పడని యజమానుని ఏమంటారు? నిర్లక్ష్యమేనా? ఈ కథలో దొంగ ఎవరు, యజమానుడు ఎవరు? రెండు కథలు చూసాం. మొదటి కథ ఏమిటి? ఒక ఇంటి యజమానుడు పెండ్లి విందుకు వెళ్ళాడు. పెదపాలేరు తలుపేసి తలుపు లోపల కాపలా కాస్తున్నాడు. ఆ కథలో ఆ ఇంటి యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తిరిగి వస్తాడు, అంతేనా? తిరిగి వచ్చినప్పుడు తలుపు తీయాల్సిన పెదపాలేరు ఎవరు? తలుపు తీయాల్సిన పెదపాలేరు ఎవరు? దాసుడు. మనమే.
దాసుడు మనమే, యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కథ అర్థమైందా? అంతవరకు అర్థమైందా? రైట్. రెండవ కథ ఏమిటి? దొంగ వస్తున్నాడని తెలిసి జాగ్రత్త పడేది ఎవరు? యజమానుడు. ఈ కథలో దొంగ, యేసుక్రీస్తు ప్రభువును దొంగ అనడానికి మనసు రావడం లేదు. కానీ దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పొస్తాడా? ఫోన్ చేసి ఉత్తరం రాసి రాడు కదా. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక్కడ ఇంటి యజమానుడు ఎవరు ఈ కథలో? అరే, మనమే కదా. రైట్. మొదటి కథలో మనమెవరు? దాసులు. రెండో కథలో మనమెవరు? యజమానులు. పారాడాక్స్ అంటారు. చాలా తెలిసిన వాక్యం లాగానే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన పెండ్లి విందుకు వెళ్ళిన యజమానుడైతే మనం ఆయనకు తలుపు తీసేటువంటి దాసులం. ఇది మొదటి కథ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రావడం ఎవరికి చెప్పకుండా దొంగ వలె వస్తూ ఉంటే మనము ఇంటిని జాగ్రత్తగా చేసుకునే యజమానులు లాంటి వాళ్ళం. ఈ రెండు విషయాలు అర్థమైందా? మొదటి కథలో మనము దాసులం, రెండో కథలో మనం యజమానులం. ఈ దాసుడైనా యజమానుడైనా ఈ రెండు రకాలైన సందర్భాలు పారాడాక్స్లో మనం దేనికి సిద్ధపడాలి? ఈ రెండు కథల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? మనం దేనికి సిద్ధపడాలి? ప్రభువు వస్తాడు. చాలా మంది కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎంతకాలం నుండి చెప్పి జనాల్ని మోసం చేస్తారు పాస్టర్ గారు ఈ మాట. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, తిరిగి వస్తానని చెప్పాడు, ఇంతవరకు ఆయన రాలేదు. 2000 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆయన రాలేదు. తరాలు గడిచిపోతున్న, ఇంతవరకు ఆయన రాలేదు. టెక్నాలజీ పెరిగిపోతుంది, ఇంతవరకు ఆయన రాలేదు. ఆయన వస్తాడా రాడా అని ఇంకొంతమంది హేతువాదులు గాని నాస్తికులు గాని అడుగు ముందుకు వేసి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వస్తాడు అనే మాటని ఒక మూఢనమ్మకముగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బ్లైండ్ ఫెయిత్, మూఢనమ్మకం అంటారు. అయితే ఇప్పుడు ఒక విశ్వాసిగా, దైవజనుడిగా, సంఘముగా ఆయన రాకడను గూర్చి మనము చేయవలసిన పని, ఆయన రాకడ ఎప్పుడు జరిగినా గాని సిద్ధపడి ఉండాలి. ఒకటి, సిద్ధపడి ఉండాలి. రెండవది, ఆయన రాకడలో రాబోతూ ఉన్నాడని జనులకు, సంఘానికి బోధ నేర్పించాలి. ఇది విశ్వాసిగా, సేవకునిగా, రక్షించబడిన వారిగా మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చదివిన 35వ వచనం నుండి 40వ వచనం వరకు ఎక్కడైనా ఆయన రాకడకు సూచనలు తెలియజేశాడా? లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఎక్కడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సూచనలు తెలియజేశాడా? చేయలేదు కదా. సూచనలు తెలుసుకోవాలి అంటే ఆయన ఒలీవల కొండ మీద చేసిన ప్రసంగం దగ్గరికి వెళ్ళాలి మనం. ఆయన ఒలీవల కొండ మీద ప్రసంగం ఏ రోజు చేశాడని చెప్పాను? రైట్. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రావాలి. ఒకసారి వస్తారా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం మొదలు పెట్టుకొని 14వ వచనం వరకు బాగా చదివి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సూచనలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. నా పాఠం అర్థమైందా సార్?
మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం మొదలు పెట్టుకొని 14వ వచనం వరకు కాస్త ప్రశాంతంగా చదివి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రెండవ రాకడకు ఎన్ని సూచనలు ఇవ్వబడ్డాయో, ఎన్ని గుర్తులు ఆయన చెప్పాడో కొంచెం లెక్కగట్టి చెప్తారా? సార్ 12 చెప్పినట్టున్నాడా? 12 లెక్క వచ్చినాయా? 12 వచ్చినాయా? సరే, మొదటిది నీతోనే మొదలు పెడదాం. మొదటిది ఏమిటి చెప్పు? మొదటి గుర్తు ఏమిటి? యేసు క్రీస్తు ప్రభు వారు రాబోతున్నాడు అనడానికి. ఏ విషయంలో? బోధ విషయంలో కాదనా? నేనే క్రీస్తుని అని చాలా మంది కూడా వచ్చి మిమ్మల్ని ఒప్పింపజేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మోసమా యథార్థమా? మోసం. రైట్. ఈ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభు నేనే అని ఎవరు చెప్పుకున్నా గాని ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని మనం గుర్తించాలి. ఓకేనా? రెండవ గుర్తు ఏమిటి సార్? రెండవది 6వ వచనం ప్రకారం యుద్ధములు, యుద్ధ సమాచారములు. యుద్ధములు జరుగుతూ ఉన్నప్పుడు, యుద్ధ సమాచారములు వింటూ ఉన్నప్పుడు, జనము మీదకి జనము ఎగబడుతూ ఉన్నప్పుడు, రాజ్యం మీదకి రాజ్యము ఎగబడుతూ ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి? యుద్ధాల గురించి మాట్లాడుకోవడం కాదు, అబద్ధపు క్రీస్తుల గురించి చర్చ చేసుకోవడం కాదు. ఈ గుర్తులన్నీ, ఈ సూచనలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రాకడ సమీపముగా ఉన్నదని గుర్తు చేసుకోవాలి. ఎన్ని సూచనలు అయిపోయినాయి? 2 అయినాయి. మొదటిది అబద్ధపు క్రీస్తులు, రెండవది యుద్ధములు, యుద్ధ సమాచారములు. మూడవది ఏమిటి? 7వ వచనం ఏమిటి? మూడవది కరువులు, భూకంపములు కలుగుతాయి. ఇవి కరువులు, భూకంపాలు అనేవి ప్రకృతి వైపరీత్యానికి సూచన. ప్రకృతి వైపరీత్యం అంటే ఏమిటి? ప్రకృతి ఒక క్రమం ప్రకారం నడవాలా? ప్రకృతి ఒక క్రమం ప్రకారం నడవాలి. నడవాల్సిన ప్రకృతి క్రమము తప్పి నడుస్తుందంటే రైట్. ఎండాకాలం బాగా ఉండాల్సిన రోజుల్లోనే వానలు పడి, వానాకాలంలోనే భయంకరమైన ఎండలు కాసి, అయ్యా ప్రకృతి మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉందంటే దానికి అర్థం ఏమిటి? వాతావరణం గురించి మాట్లాడుకోవాలా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రాబోతున్నాడని గుర్తు చేసుకోవాలా? ఆయన రాబోతున్నాడనే గుర్తు చేసుకోవాలి. మళ్ళీ వరుసగా రండి. మొదటిది ఏమిటి? అబద్ధపు క్రీస్తులు. రెండవది ఏమిటి? యుద్ధములు, యుద్ధ సమాచారములు. మూడవది ఏమిటి? కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు. నాలుగవది ఏమిటి చెప్పండి? నాలుగవది ఏమిటి? విశ్వాసులకు, దైవజనులకు, సంఘములకు శ్రమలు కలుగుతాయి. విశ్వాసులకు, దైవజనులకు, సంఘములకు ఏం కలుగుతాయి? ఏ రకమైన శ్రమలు? చూడండి, అక్కడ రాశాడు. సంపుతారు, ద్వేషిస్తారు. ద్వేషిస్తారు, చంపుతారు. ద్వేషిస్తారు, చంపుతారు. ఏది? 9వ వచనం దాకా మాత్రమే. ఇది ఎన్నో సూచన? 4వ సూచన. మళ్ళీ మొదటి దగ్గర నుంచి రండి. ఒకటేమిటి? అబద్ధ క్రీస్తులు. రెండేమిటి? యుద్ధాలు. మూడేమిటి? కరువులు, భూకంపాలు. 4 ఏమిటి? హింస. సంఘానికి, దైవజనులకు, విశ్వాసులకు హింస కలుగుద్ది. 5వది ఏమిటి చెప్పండి సార్? 5వది 10వ వచనం ప్రకారం
ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుట. ఇది ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? 10వ వచనం ఎవరి గురించి చెప్పారు? పదో వచనం వాస్తవానికి సంఘం గురించే చెప్పాడు. సంఘంలోనే ఒకరికి ఒకరు నమ్మక ద్రోహం చేసుకుంటారట. సంఘం లోపలే సేవకులు కూడా ఒకరిని ఒకరు ద్వేషించుకుంటారట. ఒకరిని ఒకరు శత్రువుల్లాగా భావిస్తారు. ఒకడు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేక వీడే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని పక్కనోడిని రెచ్చగొడతాడు. వీడే పోయి గవర్నమెంట్ వాడికి సమాచారం అందిస్తాడు. ఇవి అంత్య దినాల్లో యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందు సేవకులు, సంఘము, విశ్వాసులు భ్రష్టత్వం గుండా వెళ్ళాలి. దానికి సూచన. ఎన్నో సూచన ఇది? మొదటిదేమిటి? వరుసగా రండి. మొదటిదేమిటి? రెండోదేమిటి? యుద్ధాలు. మూడోదేమిటి? కరువు, భూకంపాలు. నాలుగోదేమిటి? సంఘానికి కలిగే హింస. ఐదోదేమిటి? సంఘం లోపలే ఒకడిని ఒకడు ద్వేషించి నమ్మక ద్రోహం కలుగజేస్తారు. అయినాయా? విశ్వాస భ్రష్టత్వం అది. ఆరవది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అది 6వ సూచన. ఎవరి దగ్గర ప్రేమ చల్లారిపోతుంది? సంఘంలోనే ప్రేమ చల్లారిపోతుంది. నీ ప్రేమలో వెనకబడిపోయావని ఏ సంఘానికి చెప్పాడు? అయినను నీ మీద నేను ఒక తప్పు నేరము మోపవలసి ఉన్నది. ఏమిటది? నీవు నీ మొదటి ప్రేమను విడిచితివి. ఏ సంఘం అది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం ఎఫెసు సంఘం. మొదట్లో బాగా ప్రేమగా ఉండేవారు. రాను రాను ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. అట్ల పెనం తీసుకోండి, పొయ్యి మీద పెట్టండి, నీళ్లు తీసుకోండి, పెనం మీద పోయండి. ఎంతసేపు ఉంటాయి నీళ్లు? పెనం మీద పోసిన నీళ్లు ఎంతసేపు ఉంటాయి? ఊరకై ఇట్లా చేత్తో జల్లితే సెకండ్లో ఆవిరైపోతాయి కదా. సంఘాల్లో ప్రేమలు కూడా అలాగే ఆవిరైపోతాయట. అనేకుల ప్రేమ చల్లారిపోవునంటే అర్థం అదే. పెనం మీద పోసిన నీళ్లు ఎట్లాగైతే మాయమైపోతున్నాయో సంఘంలో ఉండాల్సినటువంటి ప్రేమ కూడా అలాగే మాయమైపోతుంది, చల్లారిపోతుంది. ఇది 6వ సూచన. 7వది, లోకమందంతటా సువార్త ప్రకటించబడాలి. ఎన్నో వచనంలో ఉన్నది? 14వ వచనంలో ఉంది. లోకమందంతటా సువార్త ప్రకటించబడాలి. ఈ 7 సూచనలు కూడా సంఘం ఎత్తబడే ముందు జరుగుతాయి. మీకు దానియేలు 70 వారాలు చెప్పాను, గుర్తుందా? దానియేలు 70 వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? పోయిన క్లాస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారా? దానియేలు 70 వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? సంఘం ఏ రోజైతే ఎత్తబడుతుందో, సంఘం ఏ రోజైతే ఎత్తబడుతుందో సంఘాన్ని తీసుకెళ్ళడానికి ప్రభు వస్తాడా రాడా? వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోనికి వచ్చాడు ఆయన. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనం బ్రతికుంటే ఏమవుతాము? సజీవులంగానే మనం పైకి ఎత్తబడతాం. ఎత్తబడేటప్పుడు బాధ ఉంటుందా? సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుంది కదా. ఎగురుతాం, పక్షి ఎగిరినట్టుగా ఎగురుతాం. మరి చనిపోయిన వాళ్ళు మధ్యాకాశంలో ప్రభు వచ్చే సమయానికి చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ సమాధులు తెరవబడతాయి. వాళ్ళ సమాధులు తెరవబడతాయి. విశ్వాసుల సమాధులు, పరిశుద్ధుల సమాధులు తెరవబడతాయి. ఈ పరిశుద్ధులైన వారు, విశ్వాసులు పైకి లేపబడతారు సమాధుల్లో నుండి. సజీవులుగా బ్రతికి ఉండే మనము ఉన్న పలంగా పైకి లేపబడతాము. మధ్యాకాశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలుసుకుంటాము.
ఆ కలుసుకునేటువంటి సమయాన్ని సంఘం ఎత్తబడుట అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సంఘం ఎత్తబడుట. ప్రభు ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలో. ఈ సంఘం ఎత్తబడటానికి ముందు ఈ 7 సూచనలు కూడా జరగాలి. ఏమిటి 7 సూచనలు? అబద్ధ క్రీస్తులు రావాలి, యుద్ధాలు జరగాలి, కరువులు భూకంపాలు రావాలి, సంఘానికి హింస కలగాలి, సంఘం లోపల ఒకరిని ఒకరు ద్వేషించుకొని ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసుకోవాలి, ఆ తర్వాత ప్రేమ చల్లారాలి, ఆ తర్వాత లోకమందంతటా రాజ్య సువార్త ప్రకటించబడాలి. ఈ 7 సూచనలు జరుగుతూ ఉన్నాయంటే సంఘం ఎత్తబడే సమయం చాలా దగ్గరికి వచ్చింది. సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడింది. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇది అకస్మాత్తుగా జరిగిద్దా, లేకపోతే అందరికీ తెలిసేలాగా 2-3 వారాలు ప్రకటనలు చేసి జరుగుద్దా? సంఘాల్లో పెళ్లి ప్రకటనలు చేస్తారు. పెళ్లి అకస్మాత్తుగా ఎవరికీ తెలియకుండా జరిగిద్దా, లేకపోతే ఒక నెల రోజుల నుండి ప్రిపరేషన్ జరిగిద్దా? నెల రోజుల ముందు నుండి దైవజనుడు ప్రకటనలు చేయాలి. ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు పెళ్లి కబుర్లు చెప్పుకోవాలి, వంటోని పిలవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, మండపోని పిలవాలి. అన్ని సిద్ధపాటు జరిగిద్దా, జరగదా? జరుగుద్ది. అయితే ఇది పెళ్లిలాగా సిద్ధపాటు జరిగి ముందు చెప్పుకునేది కాదు. ఈ సూచనలు జరుగుతున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసులు, సేవకులు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోనికి వచ్చే రోజు చాలా తొందరలో ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు, హఠాత్తుగా వస్తాడు. మీకు రోగాలు వచ్చినప్పుడు కొన్ని రోగాల్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైలెంట్ కిల్లర్? చెప్పకుండా వచ్చేదా? అసలు ఉంది, ఒంట్లో ఉంది, కానీ అది ఉందని ఎవరికి తెలియదు. అకస్మాత్తుగా ఒక రోజున బయటేసింది. ఆ బయటేసిన రోజు చావే. ఏందది చెప్పండి? సార్, క్యాన్సరా? రైట్. బీపీ ఉంటుంది. ఊరుకో, నేను గట్టి మనిషిని, ఉక్కు మనిషిని అని మందులు వాడు, ప్రార్థన చేసుకోడు, దాని మీద ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోడు. అటు బీపీ ఉన్నా కానీ బిర్యానీలు బాగానే తింటాడు. ఒక రోజుకి ఏమైంది? వచ్చిద్ది సచ్చి. అట్లాగే కొన్ని రోగాలు ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్య సూత్రాలన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్. అంటే నిశ్శబ్దంగా ఉంటాయి, ఒక రోజున మనిషిని చంపేస్తాయి. అకస్మాత్తుగా, హఠాత్తుగా జరిగేది. అయితే యేసుక్రీస్తు ప్రభువు రావడం అనేది సైలెంట్ ప్రొటెక్టర్ అంటారు, సైలెంట్ ప్రిజర్వర్. సైలెంట్ ప్రిజర్వర్ అంటే ఏమిటి? నిశ్శబ్దంగా మధ్యాకాశంలోనికి వస్తాడు. నిశ్శబ్దంగా అంటే ఏంటి? అకస్మాత్తుగా, సడన్ గా. నిశ్శబ్దంగా అంటే వాక్యం ప్రకారం నిశ్శబ్దంగా అనేది కాంటెక్స్ట్ విరుద్ధం. వాక్యం ప్రకారం ఏమిటి సార్? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన గంభీరంగానే వస్తాడు. కానీ ఎలా వస్తాడు? అకస్మాత్తుగా వస్తాడు. ఎలా వస్తాడు? హఠాత్తుగా వస్తాడు. ఊడిపడతారు. అలాగా యేసుక్రీస్తు ప్రభువు కూడా మధ్యాకాశంలోనికి హఠాత్తుగా, అకస్మాత్తుగా వచ్చిన రోజున ఆ బూర శబ్దం చచ్చిపోయిన సమాధిలో ఉన్నటువంటి ఎముకలకు వినపడిద్ది. భూమి మీద ప్రార్థనా పరులుగా ఉండి ఆయన కోసం శ్రమలు అనుభవిస్తున్న విశ్వాసులకి వినపడుద్ది. వినపడిన క్షణమున వారు ఒక్క కనురెప్పపాటులో, ఏ పాటులో? కనురెప్పపాటులో వాళ్ళు మధ్యాకాశములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళటానికి ముందుగా జరిగేటువంటి సూచనలు ఎన్ని చెప్పాడు? 7 సూచనలు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విడవబడిన వాళ్ళు భూమి మీద ఉంటారే, ఈ విడవబడిన వాళ్ళు 7 సంవత్సరాలు శ్రమలు అనుభవించాలి. 7 సంవత్సరాల శ్రమలు అనుభవించేటప్పుడు జరిగే సూచనలు ఏంటో చెప్పండి. 15వ వచనం నుండి 28వ వచనం దాకా చదివి సూచనలు ఏంటో చెప్పండి. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో సూచనలు. ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చాడు. ఇదిగో ప్రభు 7 సంవత్సరం చివరిలో ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. 7వ సంవత్సరం ముగింపులో. 7వ సంవత్సరం ముగింపులో ప్రభు భూమి మీదకి రావడానికి సూచనలు ఏమిటి? ఈ 7 ఏళ్లలో జరిగే సూచనలు ఏంటో చెప్పండి. సార్, 28 దాకా
లేకపోతే 30 దాకా చదవచ్చు, 31 దాకా కూడా, 30 దాకా చదవండి చాలే. 30 దాకా చదువుకొని ఎన్ని సూచనలు ఉన్నాయో చెప్పండి 7 ఏండ్ల శ్రమల కాలంలో. రైట్, మంచి మాట చెప్పేవన్న. మొదటి సూచన ఏమిటంటే నాశనకరమైన హేయమైన వస్తువు. ఈ నాశనకరమైన హేయ వస్తువు యెరూషలేము దేవాలయములో ప్రతిష్ఠించబడితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాబోతున్నాడు అనడానికి సూచన. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? సంఘం ఎత్తబడినప్పుడు ఆయన భూమి మీదకి రాలా. ఆయన ఎక్కడికి వచ్చాడు? మధ్యాకాశంలో వచ్చాడు. ఆయన మధ్యాకాశంలోనికి తన ప్రియులైన వారందరినీ తీసుకుంటే ఇక్కడి నుంచి 7 సంవత్సరాల శ్రమల కాలం. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొట్టమొదటి సూచన ఏమిటంటే నాశనకరమైన హేయ వస్తువు యెరూషలేములో ఉన్న దేవాలయములో ప్రతిష్ఠించబడాలి. ఇది మొదటి సూచన. ఇంకా రెండోది ఏమిటి? అది సూచన కాదు, అది సూచన కాదు. ఏడేండ్ల శ్రమల కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు నేల మీదకి భూమి మీదకి వచ్చేటువంటి దినమునకు సూచనలు ఉన్నాయి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు. ఇది రెండవ సూచన. అబద్ధపు ప్రవక్త వస్తాడా? ఏడేండ్ల శ్రమల కాలంలో వస్తాడుగా. అంత్య అబద్ధ క్రీస్తు అనేవాడు వస్తాడుగా. వాని గుంపు ఉంటుందిగా. అది రెండవ సూచన. మూడవ సూచన ఏమిటి? రైట్, మూడవ సూచన 29వ వచనం ప్రకారం ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. ఈ 3 సూచనలు అయిన తర్వాత 30వ వచనంలో మనుష్య కుమారుని సూచన జరుగుతుంది. అప్పుడు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో జనులందరికీ కనబడి ఆయన తన వేవేల పరిశుద్ధులతో ఎత్తబడిన సంఘముతో ఆయన భూమి మీద అడుగు పెడతాడు. అడుగు పెట్టిన రోజు నుండి జరిగేది 1000 సంవత్సరాల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన. రైట్, బాగుంది. ఇప్పుడు రాకడ ఆలస్యం అవుతుందా, తొందరగా జరుగుద్దా సార్? ఊరకని అడుగుదాం కాసేపు. మనుషులు వాళ్ళ తొందరగా జరగాలని కోరుకుంటారా, ఆలస్యంగా జరగాలని కోరుకుంటారా కార్యాలు? అయ్యా, మనిషికి ఏదైనా కానీ వాళ్ళు ఎట్లా జరగాలి? ఇన్స్టాంట్. రైట్ అన్న, మంచి మాట చెప్పావు. ఈవెన్ తిండి తింటానికి కూడా ఫాస్ట్ ఫుడ్ అంటే అర్థం ఏంటి? ఫాస్ట్ ఫుడ్ అంటే అర్థం ఏంటనా? తొందరగా తయారు చేయడానికి. ఇవాళ జనాలు ఫాస్ట్ ఫుడ్ అలవాటు పడ్డారు, అంతేనా? మందిరానికి వెళ్ళాలి, వెంటనే మేలు పొందుకోవాలి. మందిరానికి వెళ్ళాలి, వెంటనే కార్యం జరగాలి. మందిరానికి వెళ్ళాలి, వెంటనే మాకు సమస్యలు పరిష్కారం కావాలి. ఈ మైండ్ సెట్ విశ్వాసుల్లో ఇంజెక్షన్ లాగా ఎక్కించిన సేవకులు దేవుడి దగ్గర ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. బైబిల్ గ్రంథం యోసేపు ఎన్ని సంవత్సరాలు పట్టింది సింహాసనం ఎక్కడానికి? వెంటనే జరిగిందా, ఆలస్యంగా జరిగిందా? ఆలస్యంగా జరిగిందా? దేవుడు ఆలస్యం చేసే నిదానమైన పద్ధతిలో ఒక విశ్వాసికి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాడా లేదా? నేర్పిస్తాడు కదా. కానీ ఆత్మీయ పాఠాలు ఏవి మాకొద్దు, మాకు కార్యాలు జరిగితే చాలు,
What is the benefit of being devotee to the Lord Jesus Christ is the fundamental question that the against enemies are raising. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు అర్జెంటుగా ఏం జరిగిందో చెప్పు. ఇదే కదా అడిగేది. ఏమిస్తావు? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమొచ్చిద్ది? ఏమిస్తావు? ఆయన ఏమిస్తాడు? మీరేమిస్తాడు? ఫాస్ట్ ఫుడ్ భక్తే కదా. ఇన్స్టంట్ కాఫీ అంటే ఏమిటి? ఇన్స్టంట్ కాఫీ అంటే ఏమిటి? ఏమి లేదు, పాలల్లో పొడేస్తే ఏమైంది? కాఫీ అయింది. దానికోసం ఏమైనా పెద్ద ప్రయాసపడాలా? ఏం అవసరం లేదు. సో ఇవాళ భక్తి ఇన్స్టంట్ అయిపోయింది, ఫాస్ట్ ఫుడ్ భక్తి అయిపోయింది. విశ్వాసులు ఎదురు చుట్టూ నేర్చుకోవాలి. దేనికోసం? ఏదైనా ఒక కార్యం జరగడానికి ఎదురు చుట్టూ నేర్చుకోవాలి. ఏదైనా ఒక శ్రమల మార్గంలో గుండా వెళ్ళి దేవుడి యొక్క ఏమంటారు రుచి చూడటం, దేవుణ్ణి రుచి చూడటం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడాను నిదానంగా ఒక్కొక్కటిగా అనుభవించి రుచి చూచి ఆయనకు సాక్షిగా నిలబడటానికి ఉండాల్సిన భక్తి పద్ధతులు. అయ్యా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తాను అని చెప్పాడా లేదా? యేసుక్రీస్తు ప్రభువు వస్తాడని ఎక్కడ చెప్పాడు? నేను తిరిగి వస్తానని ఎక్కడ చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువు వస్తానని చెప్పాడా లేదా? చెప్పలేదా? చెప్పాడా? సరే, మీరు జవాబులు చెప్పడం లేదు కనుక కాసేపు నేను అడుగుతాను. మార్కు సువార్త 13వ అధ్యాయంలో ముప్పై 34వ వచనం నుండి 37వ వచనం వరకు ప్రశాంతంగా చదివి ఆ ఉపమానం ఏంటో చెప్పండి నాకు. జయానంద్ గారు, ఎంత టైం ఉంది ఇంకా నాకు? అంత తీసుకోనిలే, త్వరగానే ముగిస్తాను. చెప్పండి. మీరు చదివి ఆ ఉపమానం ఏంటో చెప్పండి. ఇంటి యజమానుడు దేశాంతరం పోయాడు, పోయినవాడు తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. 36వ వచనం చదవండి. అకస్మాత్తుగా వచ్చి ఎలా వస్తాడట? అకస్మాత్తుగా. ఎలాగా? అకస్మాత్తుగా వస్తాడట. ఈ అకస్మాత్తుగా వచ్చే యజమానుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అకస్మాత్తుగా వస్తానని చెప్పాడా? రైట్. దీనికి రిలేటెడ్ మాట ఒకటి మలాకీ గ్రంథంలో ఉంటుంది చూడండి, నాకు చాలా ఇష్టమైన మాట అది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనమా? మొదటి వచనంలో 3వ లైన్లో తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఎట్లా వస్తాడు? హఠాత్తుగా అంటే ఏమిటి? ఇక్కడ ఏమన్నాడు? మార్కు సువార్త 13వ అధ్యాయంలో అకస్మాత్తుగా. మలాకీ గ్రంథం 3:1 ఏమన్నాడు? హఠాత్తుగా. ఈ హఠాత్తు ఏమిటి, అకస్మాత్తు ఏమిటి? ప్రభు వచ్చేటువంటి పద్ధతి హఠాత్తుగా వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు. ఆయన దేశాంతరం పోయిన యజమానుడిలాగా తిరిగి వస్తాడు. ఇది మొదటి విషయం. రెండవది, దొంగవలే వస్తాడు. దొంగవలే వస్తాడు. అయితే ఇదే 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 45వ వచనం ప్రకారం ఇది ఇంకొక ఉపమానం, 3వ ఉపమానం ఇది. ఈ ఉపమానం ఏమిటంటే, అధికారం ఇచ్చి బయటికి వెళ్ళాడంట యజమానుడు. ఏ అధికారం ఇచ్చాడు? పెదపాలేరుగా నువ్వు ఉండు, మిగిలిన పనులందరికి కూడా పొద్దున పూట టిఫిన్ పెట్టు, మధ్యాహ్నం భోజనం పెట్టు, రాత్రికి రొట్టెలు పెట్టు అని ఆహారం పంచిపెట్టే బాధ్యత అప్పగించాడు. అప్పగిస్తే యజమానుడు లేడు. యజమానుడు ఉన్నా లేకపోయినా గాని అప్పగించిన పని నమ్మకంగా చేయాలి అనుకునేవాడు బుద్ధి కలిగిన దాసుడు. అంతే కదా?
ఈ బుద్ధి కలిగిన దాసుడేమో అందరికీ నమ్మకంగా పొద్దున పూట టిఫిన్ పెడుతున్నాడు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు, రాత్రిపూట రొట్టెలు పెడుతున్నాడు, ప్రశాంతంగా ఉంది. అయితే మీరు కిందకు వస్తే 48వ వచనంలో దుష్టుడైన ఒక దాసుడు ఉన్నాడట. ఏ దాసుడు? ఈ దుష్టుడైన దాసుడు ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదా? అయ్యా కొట్ట మొదలు పెట్టం కదా. అసలు అతను మొదటి తప్పు ఏంటంటే నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో తనే నిర్ధారణ చేసుకున్నాడట. అప్పుడప్పుడు మనం మేధావుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అవునా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ఎవరితో చెప్పుకున్నాడు? తన ప్రాణంతో తాను చెప్పుకున్నాడు. మహామేధావులు అనుకుంటాం మనం. ఇతను కూడా ఏమనుకుంటున్నాడు? యజమానుడు రాకుండా ఆలస్యము చేస్తూ ఉన్నాడు అని ఒక కంక్లూషన్కి వచ్చేసాడు. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎప్పుడు కొత్తాడో ఎవరికి తెలుసు. మరి ఏం చేద్దాము? ఆయన రావట్లేదు గనక, చూడండి, ఆయన రావట్లేదు గనక తన తోటి దాసులను కొట్టేవాడయ్యాడు. అన్నం పెట్టమంటే ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. మనసులోనేమో రావట్లేదని ఫిక్స్ అయ్యాడు. అది చెడు ఆలోచన. రెండోది ఏం చేస్తున్నాడు? తన తోటి దాసులను కొడుతూ ఉన్నాడు. మూడోది ఏమిటి? త్రాగుతూ ఉన్నాడు. నాలుగోది ఏమిటి? తినుచూ ఉన్నాడు. వీడి జీవితం చూడండి. యజమానుడు లేకపోతే కొంతమంది పనోళ్ళు ఇల్లంతా కూడా వీడే యజమానుడిలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అవునా? సేమ్ ఇదే బ్యాచ్. ఇంట్లో యజమానుడు లేదు కనుక కిచెన్ మొత్తం వాడిదే, కూరగాయలు మొత్తం వాడిదే, నూనె మొత్తం వాడిదే. వండుకుంటున్నాడు, తింటున్నాడు, ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాడు, మందు తీసుకొచ్చి తాగుతున్నాడు. ఎవరైనా అడిగితే ఇంట్లో వాళ్ళందరినీ కొడుతున్నాడు. మనసులోనేమో యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తనే తాను నిర్ధారణ చేసుకున్నాడు. ముగింపుకు వచ్చాడు. వీడు దుష్టదాసుడు. ఈ దుష్టదాసుడిని ఏం చేస్తాడు? ఆ వాక్యం ప్రకారం ఏం చేస్తాడు? యజమానుడు వచ్చి 50వ వచనం చూడండి. యజమానుడు వచ్చి నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. నరికించడం అంటే పనిలో నుండి పీకేయటం. అంజూరపు చెట్టు ఒకటి నాటెను, పోతా లేదే, పిందే లేదే. ఏం చేయమన్నాడు? ఈ చెట్టును నరికించమన్నాడా? నరికించమంటం అంటే ఏంటి? దాసుడుగా ఉన్న నీ పదవిని ఆయన తీసేస్తాడు. ఇవాళ చాలా మంది రాకడ ప్రసంగాలు చెప్పడానికి మర్చిపోయారు. ఎందుకు వచ్చిన గొడవలే పాస్టర్ గారు, అవన్నీ లెక్కలు చెప్పుకోవాలి, అవన్నీ కూడా అర్థమయ్యేలా చెప్పుకోవాలి. రాకడ ప్రసంగాలు ఎవరికి కావాలి? 4 ఆశీర్వాదాల మాటలు చెప్పామంటే, 4 దేవుడి కార్యాల మాటలు చెప్పామంటే విశ్వాసులు భలే మురిసిపోతారు అని జనరంజకమైన ప్రసంగాలు చేయడం ప్రారంభించారు కొంతమంది రాకడ విషయం మరిచిపోయి. జనరంజకం అంటే ఏమిటి? మనుషులకి ఇష్టమైనవి. వాళ్ళకి దురద పుడితే వీడు పోయి ప్రసంగంలో ఏం చేస్తాడట? గీకుతా కూర్చుంటాడు అది దురదని. అంతేనా అర్థం? దురద చెవులు అంటే ఏమిటి అర్థం? దురద చెవులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారట? కల్పనా కథల వైపు తిరుగుతారు. వాక్చాతుర్యము కలిగిన వారి నోటి మాటలకు లోబడిపోతారు. కాసేపు కథలు చెప్పి, కాసేపడి దురద తీర్చి, కాసేపడికి 4 దేవుడి కార్యాలు జరుగుతాయని చెప్పి వాడిని ఏమంటారు? పఫ్డప్. పఫ్డప్ అంటే ఏమిటి? ఉబ్బేయటం. ఉబ్బేసి కాలం గడిపేసేటువంటి బోధకులందరూ కూడాను ఒకవేళ దేవుడు ఈ దుష్ట దాసుల జాబితాలో చేరిస్తే ఏమిటి పరిస్థితి? సార్, ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటాయి కదా. సో రాకడ వచ్చే సమయానికి లెక్క అప్పజెప్పవలసిన బాధ్యత మన మీద ఉందని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయభక్తులతో సేవ చేసిన వాడే దేవుని ఎదుట బుద్ధి కలిగిన నమ్మకమైన దాసుడుగా నిలబడతాడు. అంతేనా? ఎవడు చూశాడులే దేవుడి సేవ, సమాజం అంతా చెడిపోలేదా, సేవ అంతా మారిపోలేదా, పతోడు తయారయ్యాడు కదా, నేను ఒక్కడినే నీతిగా ఉంటే ఏమొచ్చిందని చెప్పి చాలా మంది కాంప్రమైజ్ అయిపోతున్న వాళ్ళని చూసి బాధతో చెప్తున్నా ఈ మాట. సేవంతా చెడిపోయి ఉండొచ్చు గాక, కొంతమంది సేవకులు కమర్షియల్ అయి ఉండొచ్చు గాక,
విశ్వాసులు కూడా దురద చెవులు గలవారై అయి ఉండొచ్చు గాక. మనం మాత్రం దేవుడు పిలిచిన పిలుపులోనే కొనసాగాలి. దేవుడు వేసిన తూకం ప్రకారమే మనం సేవ చేయాలి. అది మరిచిపోతే వాళ్లకు కలిగే శిక్షలో మనకి భాగం ఉంటుంది. ఇంకా 2 మాటలు ఉన్నాయి ఆయన రాకడ గురించి చెప్పినవి. బుద్ధి కలిగిన 10 మంది కన్యకలు దేశాంతరం పోతూ ఇచ్చిన తలాంతులు, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఇంకొక 5 సంపాదిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా. 2 తలాంతులు పొందుకున్నవాడు ఇంకో 2 సంపాదిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా. 1 తలాంతు ఇచ్చిన వాడు తీసుకెళ్లి భూమిలో పాతి పెడితే వాడిని ఏమన్నాడు? సోమరివైనా చెడ్డ దాసుడా. దుష్ట దాసుడు, చెడ్డ దాసుడు. దాసులు ఖచ్చితంగా సెగ్రిగేట్ చేయబడతారు. ఏ దాసుల జాబితాలో ఉండాలి అనేది దైవజనులముగా మన పరిచర్యను బట్టి ప్రభు మన పని కాలుస్తాడు. కాల్చినప్పుడు మన పరిచర్య నిలబడితే, మన సేవ నిలబడితే, యథార్థంగా నీతిమంతులుగా దేవుని దృష్టికి నిందారహితులంగా నిలవబడితే మన పరిచర్యను బట్టి ప్రభు మనకు పరలోకంలో బహుమానం దయచేస్తాడు. చాల్తీ పాస్టర్ గారు అది ఎప్పుడు జరుగుద్దో ఎవడు చూడొచ్చాడు. కానీ భూమి మీద బాగా బతకాలి, జనమందరిలో మంచి పేరు కావాలి, బాగా సంపాదించుకోవాలి అని లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో నువ్వు సర్దుకొని పోయి సేవ చేస్తే ఖచ్చితంగా ప్రభువు దగ్గర లెక్క అప్పజెప్పవలసిన దినం మాత్రం ఒకటి ఉంటుంది. ఆ రోజున బతిమలాడితే నీకు ప్రయోజనం ఉండదు. సో మొత్తం మీద పాఠం ఏంటంటే, రాకడకు ఎత్తబడే సంఘాన్ని సిద్ధం చేసే సేవ చేయాలి. రెండో పాఠం ఏంటంటే, ఆయన భూమి మీదకి వేవేల పరిశుద్ధులతో వచ్చినప్పుడు మనం కూడా ఆ గుంపులో ఉండాలి. మూడో పాఠం ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆధునిక పోకడలన్నీ కూడా జాగ్రత్తగా బేరీజు వేసుకొని ఆ మలినం మనకు అంటకుండా భక్తి కలిగినటువంటి మోకాళ్ళ అనుభవం సేవ చేయాలి. అలాగున చేసినట్లయితే దేవుడి దగ్గర తూకం ఉంటుంది. ఆ తూకంలో దేవుడు మనల్ని కొలుస్తాడు. ఆ కొలిచిన కొలతలో మనం కొలవబడితే, ఆ కొలిచిన కొలతలో మనం తూగితే దేవుడి దగ్గర నుంచి మంచి బహుమానం మనకు వస్తుంది. ఆ బహుమానం పొందుకునేటువంటి బలా నమ్మకమైన మంచి దాసుడు అనే బిరుదు పొందుకునేటువంటి సేవ చేసే కృప దేవుడు వాక్యం విన్న మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.